నిరుద్యోగుల సమస్యలపై బీజేపీ కదం తొక్కింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో నష్టపోయిన వారికి అండగా మహబూబ్ నగర్ లో మిలియన్ మార్చ్ నిర్వహిస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా మార్చిలో పెద్ద ఎత్తున నిరుద్యోగులు బీజేపీ శ్రేణులు పాల్గొననున్నారు. భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం అమ్మా న్యూస్ మహబూబ్ నగర్ ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. నష్టపోయిన నిరుద్యోగుల పాలిట బీజేపీ పార్టీ అండగా ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు మహబూబ్నగర్ పట్టణంలో నిరుద్యోగులతో భారీ నిరుద్యోగ మార్చి పేరిట ఒక కార్యక్రమం నిర్వహించనుంది. అయితే ఇప్పటికే ఏర్పాట్లు మొత్తం ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్తయ్యాయని చెప్పొచ్చు. అయితే మరి కాసేపట్లో అంటే సాయంత్రం 4 గంటలకు స్థానిక టీటీడీ కళ్యాణ మండపం నుంచి ర్యాలీ స్టార్ట్ అవబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం తర్వాత జిల్లా నియోజకవర్గాల నాయకులు ఇక్కడికి చేరుకున్నారు. అయితే మరి కాసేపట్లో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇక్కడ టీటీడీ కళ్యాణ మండపం నుంచి 4 గంటలకు స్టార్ట్ అయ్యే ఈ ర్యాలీ అంబేద్కర్ మరియు అశోక్ టాకీస్ మీదుగా క్లాక్ టవర్ రాత్రి 8 గంటలకు చేరుకుంటుంది. అక్కడ నిరుద్యోగులను ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడే అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే బీజేపీ పార్టీ జిల్లా శాఖ ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగులను భారీ ఎత్తున కూడగట్టింది అని మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే భారీగా నిరుద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే బీజేపీ పార్టీ శ్రేణులు గ్రామ స్థాయి నుంచి ఇంటింటికి తిరిగి నిరుద్యోగులను కూడగట్టినట్టు మనకు సమాచారం అంతా ఉంది. ఈ నేపథ్యంలో మొన్న జరిగిన వరంగల్ నిరుద్యోగ మార్చు కూడా భారీ సక్సెస్ అయిందని చెప్పవచ్చు. ఆ స్ఫూర్తితోనే ఇక్కడ కూడా మహబూబ్నగర్ లో ఈ రోజు బీజేపీ పార్టీ భారీ ఎత్తున నిరుద్యోగ మార్చి తలపెట్టింది. అంటే ప్రధానంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక వైఫల్యాలను ఎండగట్టే అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ అనిల్తో ప్రదీప్, అమ్మా న్యూస్, మహబూబ్ నగర్.